త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజరా. ఓ కపీశ్వరా, నీవు దేవతలలో శ్రేష్ఠుడును మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనికి నీవే సాటి. పూజితే త్వయి ధర్మజ్ఞా పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణమును చెప్పెదను, ఆలకించుము. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తే హి జగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగినః. ఓ పూజ్యుడా, పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండెడివి. అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకును సంచరించుచుండెడివి. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా. అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లరూ సకల ప్రాణులను భయపడుచుండెడివారు. తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించి వేసెను. సమాముపాగతః క్రుద్ధో వజ్రముజ్జమ్య దేవరాటు తతోహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా. ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలు ముక్కలుగా చేయుటకై వజ్రాయుధము నెత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేశను. అస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్తః ప్లవగోత్తమా గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. ఓ వానరోత్తమా, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమున భద్రముగా ఉంచబడి తిని.